రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఆధ్వర్యంలో మరోవైపు వైనాట్ 175 దిశగా వెళ్తున్నారు. అయితే మరోవైపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించిన కాపులు ఆత్మీయ సమ్మేళనం నేడు జరుగుతున్నారు. ఎంతో కాలంగా కాపులు ఒక రిజర్వేషన్లోనే కావచ్చు, వారికి సంబంధించిన చట్టసభల్లో వాళ్ళకి రావాల్సిన అవకాశాలు కావచ్చు, ఇంతవరకు చాలా వరకు వీరు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈరోజు వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు అనంతపురం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు సంజీవరాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. ఏ విధంగా ముందుకెళ్తారు? మేము కాపులము ఇక్కడ ఏమైందంటే మెసేజ్ ఏమిస్తున్నారంటే, ఒక జనసేన పార్టీకి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మా కమిటీ వాళ్ళము, మేము మా సంఘం నాయకులం కావచ్చు, మేమందరము కలిసికట్టుగా మా కాపులు కావచ్చు, బలిజలు కావచ్చు, ఒంటరి తెలగ అన్నీ ఒకటే మాది. కానీ ప్రాంతాలుగా విడిపోయి రకరకాలుగా 4 రకాలుగా పెట్టుకొని అదేదో బలిజలు అంటే వేరు అది ఏం లేదు. మేమందరం ఒకటే, అందరికీ తెలిసిపోయింది. మేమందరం ఏకదాటిగా ఐక్యతగా ఉండాలని చెప్పి ఏం చెప్తున్నారంటే, మెసేజ్ ఏమి ఇస్తున్నారంటే వాళ్ళ ఐక్యత లేదు, వాళ్ళకి సీట్ ఇస్తే ఇబ్బంది అవుతుందేమో, ఇలా ఆలోచనలు చేసి మమ్మల్ని తప్పుదో పట్టించే మాత్రం వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇతర కులాలకి మేము అనుకూలంగా ఉన్నాం కాబట్టి మా వాళ్ళంతా ఇదిలో వాళ్ళ ఐక్యత లేదు, మేము గెలుస్తాము. 6% ఉన్న వాళ్ళు గెలుస్తారు, 27% ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం చెప్తున్నారు. మేమంతా ఐకమత్యంగా ఉన్నాము, ఐక్యతగా ఉన్నాము. మా జనసేన పార్టీకి మేము ఫుల్ సపోర్ట్ ఉన్నాము. మాకంటూ ఒక పార్టీ ఉందంటే ఒక జనసేన పార్టీ, మాకు ఒక కుల పార్టీ ఉంది కాబట్టి మేము మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఖచ్చితంగా చేసుకుంటాము. మా పెద్దలు ఉన్నారు, కాపు సంక్షేమ హరిరామ జోగయ్య గారు ఉన్నారు. హరిరామ జోగయ్య గారు ఇది స్థాపించి ఆయన మా కాపు సంక్షేమ ఫౌండర్. ఆయన 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో కూడా ఆయన ఏం చెప్తున్నాడు, మన వాళ్ళకి రాజ్యాధికారం కావాలా, దాంట్లో రాజ్యాధికారం కావాలంటే మనకు ఎవరు ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు సమర్థుడు. ఆయన మనకంటూ ఒక జనసేన పార్టీ ఉంది, ఆ పార్టీకి మనం సపోర్ట్ చేసుకోవాలని చెప్పి మా అందరికీ జిల్లాల వారీగా కూడా ఆయన నిర్దేశించి పడింది. అందుకు ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము. మా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా చాలా అభిమానం ఉంది. మేము ఆయన గెలిపించుకోవాలనే మాకు కూడా ఇది ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా జనసేనకు సపోర్ట్ చేసుకుంటాము. వేరే వాళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పలేకపోతున్నారో అది మాకు అర్థం కాలేదు. కానీ మేము కాపు సంక్షేమం మాత్రము స్టేట్ లెవెల్లో మేము పక్కా జనసేనకు సపోర్ట్ చేస్తామని చెప్పి మీ వీడియో ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ రోజు మీరందరూ సపోర్ట్ చేశారు. అయితే ఆ రోజు దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపిన పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏదైనా ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని మహారాజు అని అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళకు కూడా బాగా తెలుసు. కానీ మీ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, 3 పిల్లల గురించి తిప్పుతున్నారు. ప్రతి ఒక్క మీడియా, మీరంటే మీరే కాదు, ప్రతి ఒక్క మీడియా ఏం పొరపాటు చేసినాడు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రేపులు ఉన్నాయి, ఎన్ని దొంగతనాలు చేసినాం మా పవన్ కళ్యాణ్ గారు. ఒక్క 3 పిల్లలు చేసుకున్నారని చెప్పి మీరు తిప్పేస్తున్నారు. 32 కేసులు ఉన్న మీదకి ఏం చేయలేదు, వాళ్ళని సీఎంగా చూస్తున్నారు. కేసులున్న ప్రతి ఒక్క మాజీ కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, ఇంకా 15 ఏళ్ళ కిందట చరిత్ర ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఎన్ని తప్పులున్నా కప్పకపోతాయి. మా చిరంజీవి గారు అంటేను, మా పవన్ కళ్యాణ్ గారు అంటేనే మీకు ఉచ్చ కారుతుంది. ఆ ఉచ్చ కారినప్పుడు ఏం చేస్తారంటే మీ తప్పులు మా మీద రుద్దుతా అంటే మాకు నోరు తెచ్చిన వాళ్ళని చిరంజీవి గారిని ఆ రోజు అందరూ వాడుకొని భయపెట్టి ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్లన్నీ బయటికి పెట్టి మీడియాలో తిప్పేసి ఆయన ఇది అవసరమా, నాకు నాలాంటి వానికి ఇంత అవసరం లేదు నాకు అనుకున్నాడు. ఆయన ఏదో విలీనం చేసినాడో ఏం చేసినాడో ఆ రోజు ఆయన బాధ చెప్పుకుంటే ఆయనకు తెలుస్తుంది, కానీ మాకు తెలుస్తుంది. కానీ ఇంకా మిగతా వాళ్ళకి క్వశ్చన్లు వేసి ఊరినే ఏదో తిప్పి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి వేసుకుంటున్నారు. మీ చేతనైతే సొంత డబ్బు 30 కోట్లు 40 కోట్లు రైతులకు ఇచ్చి అంత ధైర్యంగా ఆడుకున్న మొనగాడు ఎవడన్నాడంటే మా బలిజ ముద్దు బిడ్డ ఒక పవన్ కళ్యాణ్ గారని చెప్పి మేము ధైర్యంగా చెప్పుకోగలము. సార్, మరోవైపు ఇప్పటి వరకు మీకు రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించలేని పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వాలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టి ఇప్పుడు మీరు రాబోయే కాలంలో మీ డిమాండ్స్ ఏమన్నా రిజర్వేషన్ దానిపై పెట్టే అవకాశం ఉందంటారా? మాకు రిజర్వేషను ఉండింది, తీసేపిచ్చిండేది ఎవరు, ఏమి, ఎందుకు అనేది కూడా మొత్తం మీడియాలందరికీ తెలుసు. ఆ రోజు వీళ్ళు ఎదిగితే వీళ్ళు
పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నారు, జనాభా ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి ఎదుగుదలకి ముఖ్యంగా వీళ్ళని తొక్కి పెడితే ఎదిగితే మాకు ఇబ్బంది అవుతుంది. మాకు రాజ్యాధికారం రావడం ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి రాజ్యాధికారం వచ్చిందంటే శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళే పరిస్థితి ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. మళ్ళీ దీన్ని ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఎందుకంటే ఎంతమంది కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు మింగేసిన వాళ్ళని ఏమీ పీకలేని జనాలు ఒక్క పవన్ కళ్యాణ్ మా బలిజలు, మా కాపుల్ని అందరూ ఎత్తగొట్టి మీడియా ముఖంగా వాళ్ళని గబ్బు లేపేకి వాళ్ళ అవసరాల కోసం తప్ప మా వాళ్ళు ఎంత మెతగ్గా ఉన్నారో అది బయటకు వస్తే అంత కటువుగా కూడా మేము ఉంటామని చెప్పి చెప్తున్నాను. చెప్పండి దివాకర్ గారు, ఇప్పుడు మీకు పూర్తి స్థాయిలో కాపులందరూ కూడా ఐక్యంగా లేరు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మీరు ఎలాంటి ముందడుగు వేస్తున్నారు? మీకేమైనా ఇక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? మీరేమైనా మీ డిమాండ్స్ని ఏ విధంగా తెలియజేస్తారు? ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు. మేము ఇప్పుడు కాపు సంక్షేమ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది ఇది స్థాపించి. ఆయన చేగొండి హరిరామదేవి గారు మాజీ హోమ్ మినిస్టరు. ముందు కాపుల సంక్షేమం అంటే విద్య, వైద్య, ఉద్యోగాల్లో కష్టపడి సంపాదించుకొని ఆర్థికంగా ఎదగాలనే ముఖ్య ఉద్దేశమే కాపు సంక్షేమం ముఖ్య ఉద్దేశము. దాని తర్వాత ఎప్పటి నుంచో 1956 నుంచి ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని తీసేసినటువంటి మహానుభావుడు నీలం సంజీవ్ రెడ్డి. ఆ తర్వాత అనేక పర్యవసానాలు తీసేస్తూ పెడుతూ ముందుకు వస్తున్నారు. ఆ విధంగా అతిపెద్ద సామాజికమైనటువంటి మా బలిజ కులస్తులు అనగారిపోయి ఇంత పెద్ద సామాజికం కూడా ఆర్థికంగా లేని పరిస్థితులు చాలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల నుంచి మొక్కవని ధైర్యంతో ముందుకు తీసుకుపోతున్నాడు. ఆయన ఏకగ్రీవంగా తన కష్టార్జితంతో పార్టీని 10 సంవత్సరాలుగా ముందుకు తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలం పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలు, కాపులు, ఒంటరులు, తెలగులు అందరూ కూడా ఆయనకి బలంగా అండగా ఉన్నారు. ఇంకోటి ఆయన పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి మాకు ఉత్తర్వులు కానీ జారీ చేసి సూచన చేశారు. ఆ విధంగా మేము ముందుకు పోతూ ఇప్పుడు మన అనంతపురానికి తీసుకుంటే దాదాపు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో అనంతపురం అర్బన్ ఒకటి మనకు జనసేన కేటాయించమని చెప్పేసి కాపు సంక్షేమం తరఫున మేము ప్రతిపాదిస్తున్నాము. మిగతా 13 నియోజకవర్గాల్లో ఎవరికి ఇచ్చినా కానీ కాపు సంక్షేమ సేన అక్కడ ఆయా నియోజకవర్గాల్లో అండగా ఉంటూ వారిని గెలిపించుకోవడానికి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, ఆల్రెడీ 2019 ఎన్నికల్లో కాపులందరూ ఒకే తాటిపైన లేకే మీరు సీట్లు పోగొట్టుకున్న పరిస్థితి అని చెప్పి మీలో ఉన్నవారే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో మీరు ఒకే తాటిపై ఏ విధంగా ఉండబోతున్నారు? దానికి ఎలాంటి ప్రణాళిక చేస్తున్నారు? ఇప్పుడు అది పెద్ద సామాజికమైనటువంటి కులం వచ్చేసి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల వల్ల అక్కడక్కడ మిగతా పార్టీల్లో ఉండడం జరిగింది. వాళ్ళు అక్కడ రాలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలిసిపోతుంది ఈ జగన్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మన రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు మా కులస్తులే కాదు ఇతర కులస్తులు కూడా మొత్తం దాని పర్యవసానం తీసుకొని ముందుకు పోతారు. ఖచ్చితంగా కాపులైతే వెంటంటే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంఘటితంగా ఐక్యతంగా ముందుకు పోయి పవన్ కళ్యాణ్ తర్వాత మన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ విధమైనటువంటి డైరెక్షన్ తీసుకుంటారో వాళ్ళు ఇచ్చిన నాయకత్వాన్ని మేము బలపరిచేకే మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రాబోయే ఇప్పుడు 24 ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందంటారు? ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ప్రజలైతేమి, ప్రభుత్వ ఉద్యోగులైతేమి, ఇతర సామాజిక వర్గాలైతేనేమి అందరూ విసిగి వేసారిపోయినారు. కనీస సగటు మానవుడు బ్రతకలేని పరిస్థితుల్లో ఈ విధంగా రాష్ట్రం తయారైందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. గడిచిన కాలంలో ఎంతో కాలంగా కాపులను అణగదొక్కే ప్రయత్నం చేశారని, వీరికున్న రిజర్వేషన్ కూడా తీసివేసి తీవ్ర ఇబ్బందులు గురి చేశారని, కాపులలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారు తమకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అనంతపురం నగరానికి ఖచ్చితంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలలో ఖచ్చితంగా అనంతపురం నగరానికి సీటు కేటాయించాలని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ ఒకే తాటిపై 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తుతో ఖచ్చితంగా అధికారాన్ని చేజెక్కించుకుంటామని తెలియజేస్తున్నారు. నేడు అనంతపురం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కాపు నేతలందరూ సమావేశము ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా తాము ఒకే తాటిపై ఉండి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ముందడుగు వేస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.